శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మార్చి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి ఈ వారం నుంచి ఒక అద్భుతమైనటువంటి యోగం ప్రారంభం అవడం జరిగింది. ప్రధానంగా గురువు గత కొంతకాలంగా 11వ స్థానంలో గురువు సంచరిస్తూ వక్రగమనంలో ఉండడం వల్ల ఏది కూడా మీకు క్లారిటీగా రావడం లేదు. చివరి నిమిషంలో వస్తాదనుకున్నది రాకపోవడం, రాదనుకున్నది రావడం, ఇలాంటి కన్ఫ్యూజ్లో కొంతకాలం పాటు ఇబ్బంది పడడం జరిగింది. అయితే గతంలో గురువు రాహు నక్షత్రం మీద ఉండడం వల్ల, అంటే ఆరుద్ర మీద ఉండడం వల్ల ప్రతిదీ కొంత ఇబ్బందుల తర్వాత పనులు జరగడం, కొంత కన్ఫ్యూజ్గా ఉండడం, ప్రతిదీ ఒక మాయగా ఉండడం జరిగింది. అటువంటి గురువు ఇప్పుడు ప్రస్తుతం పునర్వసు నక్షత్రం మీద సంచరిస్తూ సొంత నక్షత్రం మీద రుజు మార్గంలో ప్రయాణించడం వల్ల జాతకుడికి చాలా వరకు రావాల్సినటువంటి ఫలితాలు సకాలంలో అనుకున్న టైంకి రావడం వల్ల జాతకుడు కూడా తను చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా పంచమాధిపతిగా ఉన్నటువంటి గురువు లాభస్థానం వల్ల మీ ఆలోచనలు, నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా అమలవుతాయి. పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరైతే కొత్తగా వివాహమై సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఈ శుభవార్త, సంతానానికి సంబంధించిన శుభవార్త వినడం కానీ, అలాగే మీ పిల్లలకి ఏదైనా మంచి ఉద్యోగం కానీ, కాలేజీలో సీటు కానీ ఏదో ఒక మంచి మీ పిల్లల విషయంలో జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా అష్టమాధిపతిగా లాభస్థితి వల్ల ఆకస్మిక ధనలాభం లాంటిది రావడం జరుగుతుంది. అయితే మీరు ఏదన్నా ఒక బ్యాంకుకి పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నం చేయడం వల్ల ఆ రుణం శాంక్షన్ అయి సకాలంలో చేతికి ధనం అందడం వల్ల మీ ప్రయత్నాలు ఎక్కడ అడ్డంకులు లేకుండా సజావుగా సాగిపోయే అవకాశం ఉన్నది. మొత్తం మీద గురుబలం పెరిగింది. ఇక నుంచి ఇంచుమించుగా మీకు మే 31 వరకు ఏ ప్రయత్నం అన్నా పూర్తి సక్సెస్ఫుల్గా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా మీకు రాశి అందే కేతుగ్రహ సంచారం వల్ల ఏ నిర్ణయం మీరు కరెక్ట్గా తీసుకోలేకపోతుంటారు. ఒకేసారి 2-3 పనులు చేపట్టడం, ఏ పని సంపూర్ణంగా కాకపోవడం, విపరీతమైనటువంటి బడ్డెను పెట్టుకోవడం వల్ల ఏది కూడా సంపూర్ణంగా కాకపోవడం, మధ్యలో ఆగిపోవడం, ఈ మధ్యకాలంలో ఆరోగ్యపరంగా కొన్ని అనుకోని సమస్యలు రావడం, జాతకుడిని చాలా కన్ఫ్యూజ్లో పడేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రధానంగా ఈ సమయం నుంచి మీరు ఈ కేతు రాశిలో ఉన్నంత వరకు ఏదన్నా ఒకే పని మీద చేపట్టడం, ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా వేరే పని చేపట్టకుండా దాని మీదే ఉండడం వల్ల ఆ పనులు పూర్తవుతాయి, రెగ్యులారిటీ ఏర్పడుతుంది, మీకు కూడా రెగ్యులర్గా ఆదాయం రావడం వల్ల ఒక ప్లానింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అందువలన ఏదైనా కరెక్ట్ ప్లానింగ్ ఉంటే మాత్రం కరెక్ట్గా సక్సెస్ అవుతుంది. కానీ లగ్నంలో ఉన్నటువంటి కేతు మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది. బాగా నమ్మకస్తుల వారిని నమ్మలేకపోవడం, అసలు మోసం చేద్దామనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళని నమ్మడం కూడా ఈ సమయంలో జరుగుతుంటుంది. కాబట్టి కొంత విశ్లేషణ, కొంత అనుభవంతో నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. ఇక ప్రధానంగా ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ వారం అందే దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థాన సంచారం వల్ల సడన్గా ఉద్యోగంలో కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మంచిగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు అక్కడ స్వక్షేత్రం పైపెచ్చి ఉచ్చక్షేత్రంలో మారడం వల్ల చాలా వరకు మీకు ఏమవుతుందంటే మీకు స్త్రీల యొక్క సహకారం పెరుగుతూ ఉంటుంది. స్త్రీల ధనం అంటే స్త్రీధనం లాంటిది కానీ, ఆకస్మిక సంపద కానీ కలిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే అకస్మాత్తుగా మీరు వృత్తిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక ఫీల్డ్ నుంచి ఒక ఫీల్డ్, రాజకీయం నుంచి సినిమా రంగానికి, సినిమా నుంచి రాజకీయానికి, యూట్యూబ్ వగైరా వగైరా మీ యొక్క స్థాయిని బట్టి, మీరు ఉన్నదాన్ని బట్టి ప్రస్తుతం ఉన్నదానికన్నా అధిక హోదా కలిగినటువంటి స్థాయిలోకే మారడం జరుగుతూ ఉంటుంది. అయితే అష్టమ శని ప్రభావం కొంతవరకు ఈ శుక్రగ్రహం కలియడం వల్ల కొంత అష్టమ శని ప్రభావం తగ్గడం వల్ల ఏంటి కొన్ని అవమానాల నుంచి బయటపడడం జరుగుతుంది. గతంలో చేయనటువంటి పొరపాట్లు సరిదిద్దుకొని వాటిని మళ్ళా సరి చేసుకొని ముందుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఏదైనా సప్తమ స్థానంలో ఈ 4 గ్రహాల సంచారం మీరు మీ భార్యతో కానీ, భర్తతో కానీ, పార్ట్నర్స్తో కానీ జాగ్రత్తగా వ్యవహరించవలసి వచ్చింది. చిన్న తప్పు దొరికినా అది మీ మీద నెట్టివేసి అవతల వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఈ వారం రోజుల పాటు కుంభరాశిలో కుజుడు, రవి కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది.
అంటే కుంభరాశి సహజ 11వ స్థానం అవటం వల్ల లాభస్థానం అవుతుంది. అంటే కుంభరాశిలోకి వచ్చినటువంటి ఏ గ్రహం అయినా సరే జాతకుడికి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇది ఈ కుజుడు రవి కలిసి ఉన్నది ఒక విజయ యోగం లాంటిది. ఇది ఒక ప్రమోషన్ యోగా అంటారు నాడి శాస్త్ర ప్రకారం. అంటే ఎవరికైతే ప్రమోషన్ రావాల్సి ఉందో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం రావాల్సి ఉందో, లేదంటే కొత్త ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారు ఈ వారంలో ఒక చిన్న ప్రయోగం చేయవలసి ఉంటుంది. కుజుడికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజు ఆదిత్య ఉదయం పారాయణ చేయాలి. అంటే త్రిసంజలి యందు ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం చదవలసి ఉంటుంది. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మంగళవారం రోజు ఆదిత్య ఉదయం చదవాలి. అలాగే ఆదివారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. హనుమాన్ చాలీసా అలాగే 3 సార్లు పారాయణ చేసి మరి ఆదివారం రోజు ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు నైవేద్యం పెట్టాలి. అలాగే మంగళవారం రోజు సూర్య భగవానునికి గోధుమతో చేసిన హల్వా నైవేద్యంగా పెట్టి ఈ 2 రోజులు మాత్రం శ్రద్ధగా చేయటం వల్ల మీకు అర్హత ఉంటే 100కి 100 పాళ్ళు ఉద్యోగం అన్నది వచ్చి తీరుతుంది. లేదంటే ఏదైనా కార్యసాధనలో మీరు విజయం సాధించడం జరుగుతుంది. అంటే సమస్త విద్యలు ఆంజనేయ స్వామికి సూర్య భగవానుడే నేర్పడం జరిగింది. సూర్యుడే మానవుడికి ఏదన్నా ఇవ్వగలడు. అది శమంతకమణి లాంటిది, రోజుకి విపరీతమైనటువంటి బంగారాన్ని ఇచ్చే శమంతకమణి కూడా సూర్య భగవానుడు ఇచ్చిందే. అలాగే అక్షయ పాత్ర, ఇవన్నీ కూడా ఏదన్నా అటు ఐశ్వర్యం ఇవ్వాలన్నా, అటు ఆరోగ్యం ఇవ్వాలన్నా కూడా సూర్య భగవానుడు ఒక్కడు మాత్రమే ఇవ్వగలడు. ఆ సూర్య భగవానుడు మరెవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే. అది ఈ చిన్న విషయం మీ అందరికీ తెలుసు. బట్ ఒక పరిహారం నిమిత్తం ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారి చిన్నపాటి రెమెడీ మీరు చేసి చూడండి. విజయం అన్నది 100కి 100 పాళ్ళు మీకు రవి కుంభరాశి మారే లోపల వచ్చే అవకాశం ఉంది. వారం రోజులే టైం కాబట్టి కంప్లీట్గా మీరు ఈ పరిహారాన్ని పాటిస్తారని, రాబోయే నూతన సంవత్సరాన్ని ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ స్వస్తి. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్లింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ, మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని, ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.